నమస్తే టీఎన్టీ తెలుగు వరల్డ్కు స్వాగతం. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. దైవ దర్శనం కోసం ఆలయానికి వెళితే తప్పనిసరిగా ప్రదక్షిణం చేస్తారు. దీన్ని రెండు రకాలుగా చేస్తాం. ఒకటి ఆత్మ ప్రదక్షిణ, ఇంకొకటి గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణం చేయడం. అసలు ప్రదక్షిణం చేయటం వెనుక ఉన్న ఆంతర్యం చాలా మందికి తెలియదు. మనలోని కోరికలు నెరవేరాలని దేవుడికి భక్తితో నమస్కరించటం, పుష్పాలతో అర్చన చేయటం, పండ్లు టెంకాయలు నైవేద్యంగా సమర్పిస్తాం. మరి నేరుగా దైవానికి సంబంధం లేని ఈ ప్రదక్షిణాలు ఎందుకు చేయాలనే విషయం మాత్రం చాలా మందికి తెలియదు. సృష్టికి మూలమైన భూమి తన చుట్టూ తాను తిరగటమే కాదు, సూర్యుని చుట్టూ కూడా తిరుగుతుంది. భూభ్రమణ పరిభ్రమణాల వల్ల దానికి శక్తి లభించిందా, ఉన్న శక్తిని నిలబెట్టుకోవటానికి ప్రదక్షిణాలు చేస్తోందా అనే విషయాన్ని పక్కన పెడితే భ్రమణం ఆగిపోయిన మరుక్షణం ఏదైనా జరగవచ్చు. సృష్టి నిలిచిపోవచ్చు. సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణ ఫలితంగా జీవరాశి మనుగడకు శక్తి లభిస్తోంది. భూమి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరిగినట్టే ఆత్మ ప్రదక్షిణ విగ్రహం చుట్టూ తిరగటంలోనూ ఇదే ఆంతర్యం దాగి ఉంది. ఈ ప్రదక్షిణాల వల్ల మనిషి జ్ఞానానికి అతీతమైన శక్తిని దైవం నుంచి పొందుతాడు. శరీరానికి మనసుకు ఎంతో మేలు జరుగుతుంది. దీన్ని భారతీయులు గుర్తించారు కాబట్టే అనేక వేలాది సంవత్సరాలుగా ప్రదక్షిణ చేసే సాంప్రదాయాన్ని అనుసరిస్తున్నారు. ఆది శంకరాచార్యుల ప్రకారం నిజమైన ప్రదక్షిణ ధ్యానం లాంటిది. 1008 విశ్వాలు దేవుడి చుట్టూ తిరుగుతాయి. అన్ని విషయాలకు ఆయనే ప్రధాన కేంద్రం. ఒకసారి ఆలయంలో ప్రదక్షిణం చేస్తే బ్రహ్మహత్యా పాతకంతో పాటు అన్ని పాపాలు తొలగిపోతాయని స్కంద పురాణం చెబుతోంది. ఏ దేవుళ్ళకి ఎన్ని ప్రదక్షిణాలు చేయాలో గ్రంథములలో చెప్పబడింది. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం. వినాయక స్వామికి 3 ప్రదక్షిణాలు చేస్తే వినాయకుడు అడ్డంకులు అన్ని తొలగించి భక్తులకు శ్రేయస్సును కలిగిస్తాడు. శివుడికి అర్ధ ప్రదక్షిణం చేస్తే చాలట. శివుడు బోలాశంకరుడు, భక్తికి తొందరగా ప్రసన్నమవుతాడు కాబట్టి శివుడికి అర్ధ ప్రదక్షిణ చేస్తే చాలట. దుర్గాదేవికి 1 లేదా 3 ప్రదక్షిణాలు చేయాలి. మిగిలిన దేవతలందరికీ 1 ప్రదక్షిణం చేస్తే సరిపోతుంది. విష్ణుమూర్తికి 4 ప్రదక్షిణాలు చేస్తే విష్ణువు సంతృప్తి చెంది భక్తుల కోరికలు నెరవేరుస్తాడు. హనుమంతుడికి 3 ప్రదక్షిణాలు చేయాలి. ఇలా చేయటం వలన ఆపదలు అన్నీ తొలగిపోతాయి. సూర్యుడికి మరియు శనికి 7 ప్రదక్షిణాలు చేయాలి. రావి చెట్టుకి 7 ప్రదక్షిణాలు చేయటం వలన 33 కోట్ల దేవుళ్లను శనితో సహా మిగిలిన అన్ని గ్రహాలను ప్రార్థించినట్లు అవుతుంది. దానితో అన్ని పాపాలు తొలగిపోతాయి. ఏ ఆలయానికి వెళితే ఆ దైవానికి సంబంధించిన నామాన్ని ఉచ్చరిస్తూ ప్రదక్షిణం చేయాలి. ఈ స్తోత్రం మొత్తం తెలియాల్సిన అవసరం లేదు. ఎవరికి వారు తమకు తెలిసిన విధంగా మననం చేసుకుంటూ ప్రదక్షిణం చేస్తే చాలు. కానీ మనసును లగ్నం చేయటం ముఖ్యం. ఇలా కాకుండా చేస్తే ఆలయంలో ప్రదక్షిణం చేసినా రోడ్డు మీద తిరిగినా ఒక్కటే. ఇలాంటి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేయండి. ధన్యవాదములు.